సరే మీరు కలర్ఫుల్ గా మీరైతే కంటెస్టెంట్స్ వచ్చేసారు, మరి మనోడు ఉండాలిగా కలర్ ఉండ. ఆ కలర్ రౌండ్ అవసరమా మనకి ఎపిసోడ్ లో? అమ్మో ఆ ఉండలేకపోతే కంపు కొట్టేసిద్ది మొత్తం. రాజా 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 ది గ్రేటురా ను తల తల 2000 నోటురా ఏ రాజా 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 ది గ్రేటురా ను అడుగేస్తే కరే ది ఫేటురా డబుగుడి బుగుడి డప్పులే అదిరిపోతి నేనేస్తే స్టప్పులే. భయ్యా భయ్యా నందు భయ్యా ఎక్కడ? కొత్త గెటప్ప అదిరిపోయింది. ఇటు వినపడుతుంది ఇక్కడే. కొత్త గెటప్ప అని అడుగుతున్నా. కొత్త గెటప్ కాదు భయ్యా, రాత్రి నిద్రపోయా, లేచేసరికి కళ్ళు పోయాయి. బాధగా ఉందా భయ్యా కళ్ళు పోయినందుకు? బాధగా ఉంది, ఒక రకంగా ఆనందంగా కూడా ఉంది. కళ్ళు పోతే ఆనందమా? అంటే మామూలుగా అయితే మనం చీకటి ప్రదేశాల గురించి వెతుక్కోవాలి, ఇప్పుడు మొత్తం చీకటే కదా, మన ఇష్టం. అంటే కళ్ళు కనబడట్లేదు, మరి రెగ్యులర్ యాక్టివిటీస్. అందుకే భయ్యా ఇంక నుంచి కొన్ని విషయాల్లో నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఇలా ఎలాంటి హెల్ప్? తుప్పలు నువ్వు చూడు, తప్పులు నేను చేస్తా. ఇలాంటి హెల్ప్లు కాదులే కానీ. కాదు భయ్యా, ఇగో మరి పక్కన కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. అందరినీ గుర్తుపట్టలేను కానీ నా పక్కన అయితే శ్వేతానాయుడు ఉంది అనుకుంటా. నీకిలే తెలుసా అది? ఇంత పేడ కంపు వస్తుందంటే, ఇంత పేడ కంపు వస్తుందంటే. అయినా ఇవాళ నీకు కళ్ళు కనిపించట్లేదు కదా, ఇవాళంతా నీ బ్యాడ్ లక్ కాదు. నా బ్యాడ్ లెక్క? ఎస్. దేనికి? ఎందుకంటే ఇవాళ నేను ఒక మంచి హాట్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నాను. అట్లయితే కళ్ళు పోవడమే మంచిది, పోవడమే మంచిది. కానీ అది నీతో డేట్ కి వెళ్దామంటే ఏంటి నీకు ఇలా అయింది? పర్లేదు వెళ్దాం. కానీ నువ్వు బ్లైండ్ కదా. ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైన్డ్. పర్లేదు, నో ప్రాబ్లం, వెళ్దాం. నువ్వేం టెన్షన్ పడకుండా వెళ్దాం పద. ఒక్క నిమిషం, ఈ అమ్మాయి చెయ్యి మొత్తం ఉనికేస్తుంది, ఏమైందిరా? అంటే నెక్స్ట్ మన పర్ఫార్మెన్స్ ఉంది, ప్రాక్టీస్ చేయలేదు. మరి ప్రాక్టీస్ చేయాలి కదా, ఈ లక్షద్వీపులకి వాటికి వెళ్ళి రీల్స్ చేస్తే ఏమొస్తుంది చెప్పు మనకి. ప్రతిసారి చాటేసుకుని వచ్చి పాటేసుకుంటే అవ్వదు. రాఖీగా ఏంట్రా నువ్వు కూడా ఏదో టెన్షన్ పడుతున్నావు? అంటే ఏం లేదన్నా, నైట్ బట్టలు ఉతికానన్నా, తాడు మీద ఆరేసా, క్లిప్పులు మాత్రం లేవు. క్లిప్పులు లేవా? మన దగ్గర ఫోన్ లో చాలా క్లిప్పులు ఉన్నాయి, చూస్తావా? సరిపోయారు ఇద్దరును. కాదా అది నీకు ఇవాళ కళ్ళు కనపడట్లేదు కదా, మరి డి సెట్ లో మన ఇంత రంగుల ప్రపంచాన్ని నువ్వు ఎట్లా మిస్ అవుతున్నావు కదా? నాకు తెలుసు కదా అన్ని. ఇటు సైడ్ సహృద నెక్స్ట్ చేయబోయే పర్ఫార్మెన్స్ కోసం కంగారు పడుతూ చూస్తుందా? చూస్తుంది. సాత్విక్ గాడు అంకిత వైపు ఆశగా చూస్తున్నాడా? చూస్తున్నాడు. ఈ గ్యాప్ లో చూశాడు అంటూ నందు శ్రీప్రియ వైపు అదోలా చూశాడా? అసలు నా కళ్ళు ఎవరి వల్ల పోయినాయో అది తెలుసుకోవడానికే ఈ రోజు చెట్టుకొచ్చా. ఎలా కనిపెడతా? నా కళ్ళు తీసేసేటప్పుడు వాడి మొహాన్ని నేను నువ్వు కాదు కదా, నా కళ్ళే కొట్టేసాడు, దీనికి ఎవరికో మొహమే కొట్టేశాడు. ఇది మొత్తం లక్షదీప్ ఇసుకంతా ఇంకా జుట్టులోనే ఉంది. బ్యాంకాగా ఇంకా వణికేస్తాను. ఫస్ట్ పర్ఫార్మెన్స్ మందేనంట్రా. ఇది ఎక్కడికి వెళ్ళే టైప్ కాదు, మంచి. ఈ కళ్ళు ఇంకా కుర్చీ మడత పెట్టి స్నేహ గుప్తా కోసం వెయిట్ చేస్తున్నాయి. ఏయి కాదు, ఎక్కడో ఒక్క నిమిషం, మీరే అండమే ఉంది. ఎక్కడ పడితే అక్కడ పడతారా? మొహం ఎక్కడ ఉన్నా అని చూస్తున్నాను. ఇదే నా మీద దాడి చేసి నా కళ్ళు పీకేసిన మొహం ఇదే. ముందు నాకు రీజన్ తెలియాలి, ఈయన నా కళ్ళు ఎందుకు కొట్టేశాడు. అది శేఖర్ మాస్టర్ చేసిన ఆగడాల వల్లే నీ కళ్ళు పోయాయి. నీ కళ్ళు నీకు తిరిగి రావాలి అంటే ఈ రోజు ఆయన ఏ అమ్మాయి జోలికి వెళ్లకుండా చూడాలి, జాగ్రత్త. కళ్ళు వచ్చినట్టే ఈ జన్మకి. నాకు రావు, ఇంకేం వస్తే ఆయన జోలికి వెళ్లకుండా ఎలా ఉంటాడు? ఒకవేళ ఆయన వెళ్ళకపోయినా మహేశ్వరి ఆయన జోలికి వెళ్తా ఉంటాడు. శ్వేతనాయుడు అంటే శ్వేతనాయుడు ఎవరిని చూడదు, శ్వేతనాయుడిని ఎవరో చూడదు. భయ్యా దయచేసి మీ అందరినీ వేడుకుంటున్నాను, ఈ రోజు ఆయన ఎవరిని కదిలించినా మీరు మాత్రం ఎవరు రెస్పాండ్ అవ్వకండి, ఓకేనా? ఆయన బుద్ధిగా ఉండాలి అంతే, నేనున్నా లేకపోయినా. వర్షిని ఇప్పుడు చూడు, సునంద నోరేసుకుని పడిపోద్ది.
నువ్వు చెప్పిందే సునందకి. సునంద, నీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం, ఒక పాట పాడవా? కుర్చీని మడత పెట్టి ఎరా సాత్విక్, అంకిత ఎంతవరకు వచ్చింది? అంకిత అనే అది. అంకితనేనా? సారీ, పీయూష్ బాగున్నాడా? పీయూష్ బాగున్నాడా? కాదు, ఒక చిన్న రిక్వెస్ట్ వచ్చింది, ఆది సార్ తో ఈ సాంగ్ చేస్తా ఉంటున్నారు సార్. ఏ రాజా 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 ది గ్రేటురా, నువ్వు అడుగేస్తే మరేది ఫేటురా. కాదు, కళ్ళు కనపడేట్టు మళ్ళీ ఓవర్ యాక్టింగ్ చేసి ఏది పడితే చేసావో నీ మొహం పగిలిద్ది. తెల్ల తెల్లని చీర జరుగుతున్నది సంధ్య వేళ, తాకితే సితారా శృంగార శుక్రతారా, నీ పక్కనే వర్షిని ఉంది, సునంద ఉంది, నువ్వు వాళ్ళతో మాట్లాడుకుంటుండు మెల్లిగా. కొద్ది దూరంగా ఉన్నారు. ఏరా వర్షిని, ఎందుకురా అప్పుడే పెళ్లి చేసుకున్నావు? సునంద, నువ్వు చేసుకుంటేనే మంచిదిలే, నువ్వు చేసుకుంటేనే మంచిదిలే. మన కంటెస్టెంట్స్, ఎనీ ఒపీనియన్స్ అబౌట్ దిస్ పర్ఫార్మెన్స్? ఈ పర్ఫార్మెన్స్ చూసాక మాత్రం మా మాస్టర్ తో గొడవ వేసుకుంటున్నా ఇందాక నుంచి. ఏమని? నీ పర్ఫార్మెన్స్ లో 5 అమ్మాయిలు ఎందుకు పెట్టట్లేదనా? ఒక్క అమ్మాయిని కూడా పెట్టట్లేదు భయ్యా ఇప్పుడు దాకా. పెట్టకపోతేనే ఇలా ఉన్నావయ్యా, నువ్వు పెడితే ఇంకెలా ఉంటావు? వీళ్ళు కొంచెం దూరంగా కూర్చున్నట్టున్నారు, కొంచెం దగ్గర జరగమని వాళ్ళని. ఒపీనియన్స్ అయిపోయాక వస్తారయ్యా, నువ్వు కూర్చో సైలెంట్ గా. ఇను రాకీ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. నీ పొజిషన్ లో నేను ఎందుకు లేనా అని ఫస్ట్ టైం అసలు. వాడు పొజిషన్ లో లేడని బాధపడుతున్నాడా? ఆ, రాఖీ గారిది ఇప్పుడు 7వ పొజిషన్ అనుకుంటా. ఆ పొజిషన్ కోసమా? నాకు ఆదితో మాట్లాడాలి. ప్రణీత నాతోనా? ఎప్పుడు అక్కడే కూర్చుంటారు, ఇక్కడ వచ్చి కూర్చోండి. ప్రణీత పక్కన కూర్చోమంటుందా? ఇలాంటి ఛాన్స్ మళ్ళీ వస్తుందా? కాదు, కనపడదు ఎలా వస్తావు? ప్రణీత, నువ్వు మాట్లాడుతూ ఉండి వచ్చేస్తా. నేను తీసుకెళ్తాను, అది నేనున్నాను కదా. మెల్లిగా ఇక్కడ ఉన్నారు. పిలవక ప్రణీతనే పిలిచింది. ప్రణీత, ఎవ్వరు చూడకపోతే ఒక్కసారి నీ చెయ్యవా? ఆహా ఆహా, అది ఐ యు హ్యాపీ? సూపర్ హ్యాపీ. ఇలాంటివి ఉంటాయని తెలిస్తే ఇంకెప్పుడు కళ్ళు లేకుండానే ఉంటాను. ఇక్కడ ఏంటి చిన్న మేకప్ స్మెల్ వస్తుంది? ప్రణీత గారికి ఇప్పుడే టచ్ అప్ చేశారు. అందరికి మేకప్ ఏదో హెయిర్ కూడా తగులుతుంది. హెయిర్ డ్రెస్ రా? రెయిన్బో థీమ్ కాబట్టి కొన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ నా దగ్గర. ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ కూడా ఉంటుంది అని చెప్పి మనం స్టార్టింగ్ లోనే మాట్లాడుకున్నాం. ఆ సిగ్నిఫికెన్స్ ఏంటో నేను చెప్తాను. ఆ సిగ్నిఫికెంట్ కలర్ ని ఆ సిగ్నిఫికెంట్ పర్సనాలిటీకి డెడికేట్ చేస్తూ పూసి ఇది వీళ్ళు అని చెప్పాలి. ఈ రంగుల రాట్నాన్ని మొదలు పెట్టడానికి క్యూటెస్ట్ ప్రణీత గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఇది రెయిన్బో రంగుల షవరు. శేఖర్ మాస్టర్ ని నన్ను ఇందులో పిలవకండి, ఎందుకంటే మా ఇద్దరికి రంగులతో పని లేదు. సో మీరు ఒక కలర్ పిక్ చేసుకోండి, నేను దాని మీనింగ్ చెప్తాను. అండ్ అది మన కంటెస్టెంట్స్ కానీ మాస్టర్స్ కానీ యాంకర్ కి నాకు కానీ మీరు తప్పకుండా డెడికేట్ చేయొచ్చు. పింక్ కలర్ సిగ్నిఫైన్స్ క్యూట్నెస్ కాబట్టి మీరు ఎవరు క్యూట్ అనుకుంటున్నారో మన కంటెస్టెంట్స్ లో కానీ అబ్బాయి అయినా కూడా పర్లేదు కాబట్టి. సో గ్రీన్ కలర్ వేసుకున్న ఇద్దరు అబ్బాయిలకి నేను ఇది డెడికేట్ చేస్తున్నా, నందు అండ్ ఆదర్శ్. ఆదర్శ్, థ్యాంక్ యూ డార్లింగ్. అంటే లాక్ చేస్తున్నారు, అందరూ క్యూట్ గానే ఉన్నారు. కవర్ చేయొద్దు. ప్రణీత గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ థీమ్ ని ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు మొదలవుద్ది అసలైన ఆట. సునంద వచ్చేదా? I'll
go with white. వైట్ కి ఎలాంటి సిగ్నిఫికెన్స్ అంటే ఒక సాఫ్ట్ హార్టెడ్ పర్సన్, అలా ఎవరు అనుకుంటున్నావు? సాఫ్ట్ హార్టెడ్ శేఖర్ మాస్టరా? ఆ అమ్మాయి ఏమనుకుంటే అది చెప్పండి, నువ్వెందుకు లేని కాదు మాస్టర్, నా మనసులో ఉంది, ఆయన బయట చెప్పేశాడు అంతే. వైట్ శేఖర్ మాస్టర్ ఆ. అసలు నైట్ ఎప్పుడైనా చూసా సరే ఇంక రాసేయమా, నేను ఇంక మాట్లాడను. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు సిన్సియర్ గా ఒకే ఒక్క డౌట్. ఫస్ట్ ఎంట్రీలో రాగానే నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళా కదా, అవును. ఏదో ఒళ్ళంతా పాములు పాకినట్టు జొర్లు పాకినట్టు ఇలా దూరంగా ఇలా, అరే ఒక అమ్మాయి అక్కడికి రా. మహేశ్వరి ఒక కలర్ పిక్ చేసుకో ఫస్ట్. Green. మొదలెట్టు. బయటికి కనిపించే వాళ్ళు ఒకలాగా కానీ లోపల జలసీగా ఫీల్ అయ్యేటువంటి ఆ కంటెస్టెంట్ కానీ మాస్టర్ కానీ ఎవరు? పిలిచేయి తొందరగా. No hard feelings. నాకు సుదర్శన్ మాస్టర్ అనిపిస్తుంది. పైకి మంచిగా ఉంటావంట, లోపల నీదంతా కుళ్ళు కంపు. నాకు తెలిసి ఇంక నువ్వు బతకడం వేస్ట్ అంది ఆవిడ. సుదర్శన్ మాస్టర్ రండి, ఇలా రండి. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని మన మహేశ్వరి గారు పోయండి. భయ్యా మహేశ్వరి అన్న మాటలకి నీ పక్కన కూర్చోవడం నాకు ఇష్టం లేదు, అటు కూర్చో. నీలాంటి పక్కన కూర్చునే అంత దరిద్రుడు నేనైతే కాదు. థ్యాంక్ యూ సో మచ్. శ్వేత తన పర్ఫార్మెన్స్ తో నా కళ్ళు తెరిపించింది. భయ్యా నేను తెలుసా, నేను అడుగుదాం అనుకుంటున్నా, పర్ఫార్మెన్స్ చూడలేకపోయావు. నాకు అది ఇంకా కర్రతో పని లేదు, కళ్ళజోడుతో పని లేదు, వచ్చేసింది. కల్లారా చూసావా అయ్యా పర్ఫార్మెన్స్? తనివి తీరా చూసా. అంటే జడ్జిలు ఒక ఇదితో చూస్తారు, కంటెస్టెంట్లు ఇంకో ఇదితో చూస్తారు. నువ్వు నా ఇదిలో మాత్రం నేనైతే 100 మార్కులు ఇచ్చేసా శ్వేతకి. నువ్వు ఎయిత్తో చూస్తే మాకు తెలుసు. ఈ సీజన్ లో వన్ ఆఫ్ ద బెస్ట్, అంటే అందులో ఇంకా డౌట్. ఇంతకీ కళ్ళు ఎలా వచ్చాయి నీకు అసలు? యాక్చువల్ గా ఈ పర్ఫార్మెన్స్ ఎప్పుడు అప్పుడే లోపలికి వచ్చాను, అక్కడ చైర్ వేసుకొని చూస్తున్నాను, సడన్ గా ఓపెన్ అవుతూ ఉన్నాయి కళ్ళు చిన్నగా. లిప్స్ అలా ఓపెన్ అయ్యి, ఇక్కడ కళ్ళు అలా ఓపెన్ అయ్యాడు. శ్వేత నాకు కళ్ళు తెప్పించింది. అయ్యా బా సూపర్. మళ్ళీ తర్వాత ఏదో పర్ఫార్మెన్స్ తో నా కళ్ళు బాగుంటుంది, అది మళ్ళీ వేరే విషయం.